సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో 3,46,00,000 రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే జీఆర్ఎంకు భారీ బాకి రైలీతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బ్రదర్ కొంచెం చేయలేంట పెట్ట సార్ 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 అన్నా జరా మధ్యలో తిరగకండి ప్లీజ్. ఎంపీపీ మేడం గారు చెప్పినట్టుగా అందరు లోపలికి రావాలంటే పనులు కొన్ని కంప్లీట్ చేసుకొని సీసీ రోడ్స్ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇదంతా గవర్నమెంట్ డబ్బు కాదు, నా సొంత డబ్బులతోటి ఇంచుమించు 4 కోట్ల రూపాయలతో ఇవన్నీ చేపట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు పరిస్థితి ఏంది, వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది, ఒకసారి ఆలోచన చేయాలి. మీరందరూ నాడు ఏంది, నేడు ఏంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 వ్యవసాయం కానీ, ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ, 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి వాటర్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మీరందరూ పెద్ద మనసుతో ఆలోచన చేయండి. ఈరోజు రైతు చనిపోతే 5 లక్షల చిన్నవాళ్ళ నుంచి బేగంపేట వాళ్ళ దాకా 32 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు దీన్ని నిర్మించబోతా ఉన్నాం. 4 వేల రోడ్డు. దీని విషయంలో ఇంద్రేశంలో చాలా డౌట్లో ఉన్నారు కొంతమంది. ఈ రోడ్ సైడ్లో ఇళ్ళన్నీ గులగొడుతున్న ఆలోచన, ఈ ఊరు విషయానికి వచ్చిన తర్వాత కొంచెం ఆలోచన చేసి విడుతూ తగ్గించుకుందాం, ఎంతవరకు వస్తే గతవరకే తీసుకుందాం అని మీ అందరికీ తెలియజేస్తాము. అలా భయపడవలసిన అవసరం లేదు, అనుమానించవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ రోడ్డు రావడంతో మన గ్రామం, ఈ రోడ్ అంతా భూముల వాల్యూ, మన గ్రామం వాల్యూ బ్రహ్మాండంగా ఇక్కడికి ఎక్కడో పోతుంది. ఇక్కడనే మన ఐదోలు చిన్న గంజాల పెద్ద గంజాలకు వెళ్ళి మన సుట్టుముడి గిట్ట అనేకమైనటువంటి కాలనీలు వస్తూ ఉన్నాయి. రోడ్డు సౌకర్యం, పబ్లిక్ క్రౌడ్ పెరిగిపోతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండిఏ ద్వారా ముఖ్యమంత్రి గారి, జిల్లా మంత్రి హరీష్ రావు గారితో మాట్లాడి 32 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొని మనం ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాము. ఆ విధంగా మీరందరూ ఆలోచన చేయాలి. ఒకసారి తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, ఒక ముసలివాళ్ళకు 2,000 పింఛన్ వస్తూ ఉంది, ఒక భర్త చనిపోయిన మహిళకు 2,000 పింఛన్ వస్తూ ఉంది, ఒక ఒంటరి మహిళకు 2,000 పింఛన్ వస్తూ ఉంది. ఈ ఒక్కదాని రాకుండా 99 మంది. ఆ విధంగా ఒక వికలాంగులకి 4,000 పింఛన్ వస్తూ ఉంది. కూర్చోయా పెద్ద మనిషి కూర్చో. 5 లక్షలు వస్తూ ఉన్నాయి. రైతు పెట్టుబడి సంవత్సరానికి 10,000. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి.
నిన్నగాక మొన్ననే ఇక్కడ మన పటాన్చెరు చిన్నవాళ్ళ నుంచి ఏం లేదమ్మా మీరు లొల్లి పెడతారా మేము మాట్లాడారు 5 లక్షలు వస్తూ ఉన్నాయి. రైతు పెట్టుబడి సంవత్సరానికి 10,000. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. నిన్నగాక మొన్ననే ఇక్కడ మన పటాన్చెరు చిన్నవాళ్ళ నుంచి ఏం లేదమ్మా మీరు లొల్లి పెడతారా మేము